అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మెగా రక్తదాన శిబిరంను ఏర్పాటు చేశారు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఈ బ్లడ్ క్యాంప్ ను ప్రారంభించారు. అమరవీరుల స్తూపం వద్ద జ్యోతిని వెలిగించి అమరవీరులకు నివాళులర్పించారు. ఆ తర్వాత జిల్లా పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి ఎస్పీ రక్తదానం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం అవసరం ఎక్కువగా ఉన్నందున ఇలాంటి రక్తదాన శిబిరాలకు ప్రజలు వచ్చి రక్తదానం చేయడం శుభపరిణామమని అన్నారు. ఇక రక్తదానం చేసిన వారు ప్రాణదాతలతో సమానమని చెప్పారు. ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీనివాసరావు, సమయంచంద్ర రావు, ఉట్నూరు ఏఎస్పీ హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. స్టూడియోలో దిగినట్టు మొత్తం నీకే ఉండాలి. ఈరోజు పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఏఆర్ హెడ్ క్వార్టర్లో పోలీస్ సిబ్బంది మరియు పబ్లిక్ తోటి కలిసి రక్తదానం శిబిరం నిర్వహిస్తున్నాము. మా సిబ్బంది కూడా మ్యాక్సిమం ఎవరికైతే ఇవ్వటానికి విల్లింగ్ ఉన్నారో వాళ్ళ ద్వారా, అది కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి కూడా కొంతమందికి చెప్పినాం మేము. వాళ్ళందరూ ఇప్పుడిప్పుడే వస్తున్నారు. అందరూ ఆల్రెడీ స్టార్ట్ అయింది. దాదాపు ఒక 500 నుంచి 1000 మంది దాకా బ్లడ్ డొనేషన్ చేసే విధంగా మేము అందరినీ చెప్పి తీసుకొస్తున్నాం. మేము కిమ్స్ సూపరింటెండెంట్ గారు చెప్తే వాళ్ళ టెక్నీషియన్స్ కూడా పంపించారు. తర్వాత ఈ బ్లడ్ తీసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళ టీం వచ్చింది ఇక్కడికి. ఎందుకంటే మన ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బ్లడ్ రిక్వైర్మెంట్ చాలా ఉంది. మన దగ్గర తలసేమియా, సికిల్సేమియా వ్యాధిగ్రస్తులు చాలా మంది ఉన్నారు. పోయిన కరోనాలో చూసినాం మనము చాలా మందికి బ్లడ్ దొరక్క చాలా అవస్థలు పడ్డారు. నేను మంచిర్యాలలో ఉన్నప్పుడు కూడా స్పెషల్ క్యాంప్ పెట్టి అప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు మేము పిలవగానే వచ్చి రక్తదానం శిబిరానికి వచ్చినందుకు